హలో ఎవ్రీవన్. ఈ వీడియో ఏంటంటే మనకి ఇప్పుడు ఏపీలో మనకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో ఫస్ట్ ఇయర్స్లో నేను 1 ఇయర్ అయితే ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో మనకు 7 మార్క్స్ అయినా 4 మార్క్స్ అయినా సేమ్ అయ్యే క్వశ్చన్స్ వచ్చాయి. నేను ఇప్పటివరకు అయ్యే కదా అప్లోడ్ చేసింది. సో చూడండి, 2 మార్క్స్ ఇంకా అప్లోడ్ చేయలేదు. 7 మార్క్స్ అయితే ఈచ్ టాపిక్ నుంచి అయితే నేనైతే ఏదైతే అప్లోడ్ చేసిన వీడియోస్ సేమ్ అయ్యే సమ్స్ వచ్చాయి. చూడండి, మ్యాథమెటికల్ ఇండక్షన్లో సమ్ ఇది మనకు 4th సమ్ 5th సమ్ 1/1.3 1/3.5 సమ్. ఇంకొకటి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఓకేనా, సేమ్ మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా క్లియర్గా, ఒకసారి చూడండి. తర్వాత షో దట్ మ్యాట్రిసెస్ నుంచి 1a² 1b² b³ 1c² c³. సో ఈ సమ్ కూడా ఉంది. సో ఇది కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ఒకసారి. తర్వాత షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకేనా, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో ఫస్ట్ సమ్ ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది, చూడండి ఒకసారి. అండ్ తర్వాత మనకు ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా, ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయిగా, సో ఈ సమ్ కూడా ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇదేమో మనకు 4 మార్క్స్లో ఉంటుంది. ఓకేనా, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 7 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మీ ఫార్ములాస్ యూజ్ చేసి చేయాలి, ఈజీ సమ్స్. ఓకేనా, సో మీరు కూడా చూడండి, టీఎస్ వాళ్ళు కూడా. అండ్ తర్వాత ఇవి 2 మార్క్స్ నేను ఇంకా చేయలేదు, ఓన్లీ 7 మార్క్స్ ఉంది కదా మనం చేసింది. సో ఇప్పుడు చూడండి, 4 మార్క్స్ కూడా మ్యాట్రిసెస్లో ఉంది సమ్, చూడండి ఒకసారి. అండ్ తర్వాత సేమ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో ఈ సమ్ కూడా ఉంది మనకి. అడిషనల్ వెక్టర్స్, మల్టిప్లికేషన్ వెక్టర్స్ నేను వీడియో చేశాను, 4 మార్క్స్ ఇది చూడండి ఒకసారి. వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్, ఇది నేను లాస్ట్ సమ్. టోటల్గా అందులో నేను 13 సమ్స్ 10 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది లాస్ట్ సమ్ ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్స్ పాయింట్స్ తీసుకొని చేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఇదే పాయింట్స్ తీసుకొని చేశాను, సేమ్ ఇదే వచ్చింది. అండ్ దెన్ ప్రూవ్ దాట్ సైన్స్ స్క్వేర్ థీటా. సో ఇది ఒక టాపిక్ ఒకటి మనము ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ బాగా ఇంపార్టెంట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 14th సమ్ కాకుండా 15th సమ్ చూడండి, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మనకు 6th సమ్ 7th సమ్ ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్లలో. సో ఓకేనా, అదేంటి మనకు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో. ఓకేనా, తర్వాత చూడండి 16th సమ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సమ్స్లో ఉంటుంది. ఈ సమ్ ఒకటి చూసుకోండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఈ సమ్ ఒకసారి డిఫరెంట్గా ఇచ్చారు. సో ఓకేనా, 2 మార్క్స్ ఒకటి చూడండి. నేను 2 మార్క్స్ మన ఎగ్జామ్ లోపు అప్లోడ్ చేస్తున్నాను, వీడియో కూడా మనకు రెడీలోనే ఉంది. సో ఓకేనా, ఈ సమ్స్ అన్నీ ఒకసారి అన్నీ చూసుకోండి, ఎందుకంటే మనకు మ్యాక్సిమం అయితే ఇందులో నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు ఈ పేపర్లో నుంచి. సో ఓకేనా, చూడండి 2 మార్క్స్లో కూడా డొమైన్ మన ఫంక్షన్స్ నుంచి 2 వచ్చినాయి, మ్యాట్రిసెస్లో నుంచి కూడా 2 వచ్చినాయి. ఈజీనే మనకు. కోఫాక్టర్స్ది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంకొకటి మనకు ఈక్వాలిటీ మ్యాట్రిసెస్ ఫైండ్ ద ఇది మ్యాగ్నిట్యూడ్ అని అన్నాడు. సో ఓకేనా, అడిషనల్ వెక్టర్స్, మల్టిప్లికేషన్ వెక్టర్స్ అన్నాడు. సో చూడండి ఈజీ. ఎలెక్టివ్స్ కూడా ఒకసారి మళ్ళీ చూడండి. సో ఓకేనా, ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తర్వాత మీరు ఇంకా ఈ వీడియోస్లలోకి ఇంకా చూడకపోతే చూడండి, మ్యాథమెటికల్ ఇండక్షన్ అయినా, తర్వాత మనకు మ్యాట్రిసెస్ అయినా, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఈ ఫంక్షన్స్ అయితే ఇప్పుడు మనకు ఎగ్జామ్స్లో అయితే అప్లోడ్ చేస్తాను, సమ్స్ అండ్ థీరమ్స్. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.